జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీ అందరూ బాగున్నారా? We are happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Thank you for phoning to us. Thank you for letting us to know that you are so much blessed. మీరు మాకు ఫోన్ కాల్స్ ద్వారా మీరు ఏ విధంగా దీవించబడుతున్నారో అన్న విషయాలు ఇప్పటికే మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. My team members immediately tell us that we got phone call from so and so. We are writing your name and praying for you. సో ఆయా ప్రాంతాల నుంచి మీరు కాల్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన వారి పేర్లు అవన్నీ కూడా నమోదు చేయబడి ప్రార్థనలు జరిగించబడతాయి. ఆ విషయాలు కూడా నాకు తెలియజేస్తారు మా టీం వాళ్ళు. So we have prayer tower and we will be you can give all your prayer requests. మాకు ప్రేయర్ టవర్స్ ఉన్నాయి కారణాన్ని బట్టి మరి మీ ప్రార్థన అవసరం లేవున్నప్పుడు కూడా మీరు మాకు తెలియజేయచ్చు. So we are talking about how the eagle faces the prey. శత్రు లేకపోతే మరి వేటాడే దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందో అన్న విషయాన్ని పక్షిరాజు గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. So eagle faces the victim is the enemy for that. మరి ఈ శత్రు లేకపోతే దేన్నైతే వేటాడుతుందో దాని కొరకు అది చేసే ఆ విషయాల్ని పక్షిరాజు గురించి మనం నేర్చుకున్నాం. So a child of God should learn a lesson from that. దేవుని యొక్క బిడ్డలు ఈ అంశాన్ని గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. Because we should remember always that we have only one enemy, that the enemy is defeated at the cross of Calvary. ఎందుకంటే మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు కలవరి సిలువలో యేసు ప్రభు శత్రువుని నాశనం చేశాడు. Anyway, you can't belittle the enemy. The Satan is mighty, but God is almighty. ఈ మాట వింటున్నారా? శత్రువైన సాతానుడు బలవంతుడే, మరి శక్తివంతుడే, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని జ్ఞాపకం. ఆమేన్. ఆమేన్. It may be mighty, but God is almighty, all powerful. చూడండి, వాడు శత్రువు బలవంతుడే కానీ మన దేవుడు మహాబలవంతుడు, ఆయన మహా గొప్ప శక్తి గలవాడు. The Satan is not all powerful or all present, omnipotent or omnipresent. Only God is omnipresent, omnipotent, omniscient. శత్రువైన సాతాను కాదండి, అన్ని చోట్లలో ఉండి అంత జ్ఞానం కలిగి అంత శక్తివంతుడుగా శత్రువైన సాతానుడు కాదు. దేవాతి దేవుడే సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్య. But you should know that the enemy is very active in the last days. అయితే అంత్య దినాల్లో శత్రువైన సాతానుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. And Satan will send one demon to each child of God. ఒక్కొక్క దేవుని బిడ్డ విషయంలో శత్రువైన సాతానుడు వారి యొక్క పిల్లల్ని అంటే ఆ బాణాలుగా పంపిస్తా ఉంటాడు అన్నమాట. Demon. దయ్యాలు పంపిస్తాడు. దయ్యాలు. Amen. So every believer will have a demon sent that he had to resist that devil and he'll flee away. ఈ మాట వింటున్నారా? ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా మరి ఒక చిన్న దయ్యం మీ మీద పనిచేస్తూ ఉంటది. దాన్ని ప్రతిదినం కూడా ఎదుర్కొంటూ పోరాడు. And that will be taking your weak point and attacking there. నీ బలహీనత ఎక్కడుందో అది చూసుకొని ఆ శత్రువైన సాతానుడు నీ మీద పనిచేస్తాడు. That's why this is very important lesson for you to learn. అందుకే మనం నేర్చుకోవాల్సిన చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన పాఠాలు ఇవి. Colossians chapter 2:14 will read. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మన బైబిల్ సెలవిస్తుంది. It's written that Jesus has wiped out every handwriting of requirements and that was against us, which was contrary to us, and he has taken it out of the way, having nailed to the cross. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను.
So I told you the devil is underneath the feet. That's what the Bible says. చూడండి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే సాతానుడు మన కాళ్ళ క్రింద ఉన్నాడు. So the devil is bringing all the trouble in your family. మీ కుటుంబాల్లో శత్రువైన సాతానుడు అనేకమైన సమస్యలు తీసుకొని వస్తా ఉంటాడు. Every bad thing is from devil. చూడండి ప్రతి చెడు మనం ఏదైనా అనుభవిస్తున్నాం అంటే జరుగుతుంది అంటే శత్రువైన సాతానుడు. God is a good God and he will not tempt you with evil. చూడండి దేవుడు మంచి దేవుడు కనుక చెడుతో ఆయన మనల్ని శోధించేవాడు కాదు. So if there is quarrel in your house, that's the devil's work. మీ ఇంట్లో పోట్లాటలు గొడవలు జరుగుతున్నాయి అంటే శత్రువు పెట్టిన పోట్లాటలు అన్నమాట. Maybe your husband or wife, they are not bad, they are good. భార్య భర్త లేక ఆ తల్లిదండ్రులు అంత చెడ్డవాళ్ళు ఏం కాదు, వాళ్ళు మంచి వాళ్ళే. Maybe atta kodalu and all that, they are not bad, they are good, but it is the devil that's working there. అత్త కోడలు వాళ్ళు మంచి వాళ్ళే కానీ వారి వెనకాల పనిచేస్తున్న దుష్టుడైన సాతాను పని అది. Devil's work is to disturb families. కుటుంబాలని నాశనం చేయడమే శత్రువైన సాతాను పని. So many families are disturbed and you all broken. ఈ రోజులలో మనం చూసినట్లయితే అనేకమైన కుటుంబాలు, విరిగిపోయిన కుటుంబాలు, సంబంధాలు తెగిపోయిన కుటుంబాలు చాలా ఇబ్బందులు ఉంటున్నారు. For small thing, small word, they'll pack up and they get separated. చిన్న మాటకు వాళ్ళు గాయపరచబడి చిన్న సమస్యకు ఆధారం చేసుకొని వాళ్ళు కుటుంబాలు విడిపోయి మరి వేరైపోతున్నారు. When you are rooted in God, when you are rooted in the word, this will not happen. ప్రియులారా, దేవునిలో నీవు నాటబడి ఉంటే, దేవుని వాక్యంలో గనుక నీవు నాటబడి ఉంటే ఇలాంటి వాటి కొరకు మనం కదల్చబడడం. That's why you have to listen to the word and the faith will increase and you will become strong. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఎక్కువగా వింటున్నప్పుడు విశ్వాసం మీలో పెరుగుతుంది. అప్పుడు నీవు బలమైన వ్యక్తిగా నిలబడతావు. We can see a wonderful man of God, that King David. దావీదు ఒక అద్భుతమైన ఒక గొప్ప దైవజనుడిగా లేక మరి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. And he is very small, but there was a great giant called Goliath. అతడు చిన్నవాడే కానీ అతను ఎదుర్కొన్న ఒక వ్యక్తి గొలియాతు చాలా గొప్పవాడు, పెద్దవాడు. See, there were 12 spies and by Moses to spy out the land of Canaan. కనాను దేశాన్ని వేగు చూడడానికి మోషే 12 మంది వేగు చూడడానికి పంపించాడు. But 10 of them brought bad report. అందులో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. It is how they see the enemy, how your mentality. ఈ మాట జాగ్రత్తగా వింటున్నారా? మనం శత్రువైన సాతాన్ని ఏ దృష్టితో చూస్తున్నామో మన దృక్పథాన్ని అది చాలా ప్రాముఖ్యం. They spoke and they thought that they were only like grasshoppers, but the enemy was so huge. వాళ్ళు ఎలాగా అనుకుంటున్నారు, ఎలాగా మాట్లాడుతున్నారంటే వారి శత్రువేమో చాలా పెద్దవాడు, మేమేమో వారి ఎదుట చిన్న మిడతల్లాగా ఉన్నాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. If you think you are a grasshopper, you are grasshopper. ఒకవేళ మీరు మిడతలు అని మీరు అనుకుంటే మీరు మిడతల్లాగానే ఉండిపోతారు. But if you think you are the child of the lion of the tribe of Judah, you are that. యూదా గోత్రపు సింహపు కుమారుని కుమార్తెను అని గనుక నీవు అనుకుంటే నీవు అలాగే ఉంటావు. If you behave like a crow, you are a crow. If you know that you are an eagle, you will be like eagle. నీవు ఒక కాకివి, నా స్వభావం ఇంతే, ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను అని గనుక కాకి స్వభావం కలిగిన మనస్తత్వం నీకుంటే అలాగే ఉంటావు. కానీ పక్షిరాజును నేను పైకి ఎగురుతాను అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. Yes, we have wonderful lesson to learn from David's life. దావీదు జీవితంలోంచి కూడా అలాంటి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. Samuel chapter 17, I want you to look in the Bible. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. And we can read first verse. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. The Philistines gathered their armies together for battle, and were gathered at Succoth, which belongs to Judah. They encamped between Succoth and there was, they were coming for battle. 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్లు తన సైన్యమును యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షొకోలో కూడి ఎఫస్తమ్మీను దగ్గర షొకోనునకు అజేకాకు మధ్య దిగి ఉన్నారు. And Saul and all the men of Israel gathered, against them. సౌలు ఇశ్రాయేలీయులు కూడి వచ్చి ఆ స్థలంలోనికి వచ్చేశారు. Third verse we read, the Philistines stood on a mountain on one side and Israel stood on a mountain the other side. మూడవ వచనంలో మనం చూస్తే ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉన్నారు. ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. Fourth verse, and a champion went out in the camp and the Philistines named Goliath the Gath, whose height was 6 cubits and a span. గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జానెడు ఎత్తు మనిషి. So like David can think that he was a grasshopper, but he didn't think that this is a big giant with a big personality. చూడండి, దావీదు ఆ టైంలో
ఒకవేళ ఆ అవతలున్న శత్రువు అయిన గొలియాతును చూచినప్పుడు, అమ్మో అతను ఆజానుభావుడు, ఇంత పెద్దగా ఉన్నాడు, నేనేమో మిడతలాగా చిన్నగా ఉన్నాను అని అనుకునే అవకాశం ఉంది. See, even how he was looking so horrible, he was looking very terrific. 5, 6, 7 you can read. వాస్తవానికి 5, 6, 7 వచనాల్లో గమనిస్తే అతని యొక్క రూపం, అతని యొక్క ఆకారం, ఆ గొలియాతు రూపం చూస్తే ఎంత భయంకరంగా క్రూరంగా ఉందో మనకు కనబడుతుంది. చూడండి, అతని తల మీద రాగి శిరస్త్రానం ఉండెను, అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను, ఆ కవచముకు 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉండెను, అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది, ఒకడు డాలును మోయొచ్చు అతని ముందర పోవచ్చుండెను. And seeing this, Saul and his army got so afraid. చూడండి, ఈ దేహదారుడం కలిగి ఈ వీడి ఆయుధాలన్నీ కూడా ఇవన్నీ చూసేటప్పటికి సౌలు గాని, సౌలు యొక్క సైన్యం గాని గడగడ వణుకుతున్నారు, భయపడిపోతున్నారు. The giant said in verse 10, 10వ వచనంలో గొలియాతు అంటున్నాడు, I defy the armies of Israel this day and give me a man who can. He is challenging. ఒక సవాల్ చేస్తున్నాడు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడదామని ఫిలిష్తీయుల దండుతో ఫిలిష్తీయులందరితో చెప్తున్నాడు. When they heard, they were so afraid. వాళ్ళు 11వ వచనంలో చూసినప్పుడు సౌలు ఇశ్రాయేలులందరినీ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. And then we see in the 16th verse that the Philistine drew near and presented himself day and night, 40 days and 40 nights, day and morning. ఆ 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ ఫిలిష్తీయులు ఉదయమును సాయంత్రమును బయలుదేర్చు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చారు. And 25th verse we'll read. 25వ వచనానికి వద్దామండి. How David drew, how David spoke. ఇక దావీదు మాటలు ఎలాగున్నాయో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది మనం విందాం. 26th verse. 26వ వచనం చూద్దాం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని ఇచ్చిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. There, see, David had real boldness. He had the full of Holy Spirit. వింటున్నారా? దావీదు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు గనుక మరి ధైర్యంతో నిండుకొన్నట్టుగా అతను కనబడుతుంది. So he got boldness to face this huge giant. ఈ భయంకరమైన ఈ యొక్క ఆజానుభావుడు రాక్షసు లాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు. Who is this uncircumcised man who is defying the armies of Israel, the army of God? ఇశ్రాయేలు ప్రజల సైన్యము, దేవుని ప్రజల సైన్యమును ఎదురించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని సవాల్ చేశాడు. Now David decided to fight this giant. ఇక దావీదు తీర్మానించాడండి, ఎలాగైనా సరే వీని ఎదుట పోరాటం చేయాల్సిందే. We can see the following verse that David goes to Saul. ఇక తర్వాత వచనాల్లో మనం చూసినట్టయితే దావీదు సౌలు దగ్గరికి వెళ్తాడు. 32, 33, 34 we'll read. 32, 33, 34 వచనాలు మనం చూద్దాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగర నిమిత్తం లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెని పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. What a braveness, what a courage, my dear people of God. ప్రియ దేవుని ప్రజలారా, ఎంత అద్భుతమైన ధైర్యంతో కూడిన శక్తిగల మాటలు దావీదు ఇక్కడ మాట్లాడాడు. So he said, I had all this experience, killing the bear and the lion. అయ్యా రాజా, ఇలాంటి అద్భుతమైన అనుభవాలు నాకున్నాయి, నేను సింహాన్ని మరి ఎలుగుబంటను చీల్చేశాను, చంపేశాను. And my God will deliver
me from this giant. ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుని నుండి మరి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. That is the confidence David had. దావీదు కలిగి ఉన్న గొప్ప నిశ్చయత. In the psalm he will write, some may trust in chariots, some may trust in God, in horses, but I will trust in the name of the Lord God. కీర్తనలో ఆయన రాస్తాడు ఏమిటంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే లేక నేనైతే మరి మన దేవుడని యెహోవా యందు మనం నమ్మిక ఉంచి ఉన్నాం. Now we'll see that 38th verse, so Saul clothed him, David, with all the armor. 38వ వచనాన్ని చూద్దాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపజేసి రాగి స్థిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. 39 verse. 39వ వచనంలో, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక వాడు తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూసుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేవు, వీటితో నేను వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన యొద్ద ఉన్న చిక్కములో నుంచుకొని వడిసేల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. So David was trying to walk with all the armor that Saul gave. ఒకసారి ఊహించండి, ఆ సౌలు యొక్క యుద్ధ కవచం అంతా కూడా దావీదు ధరించుకొని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. I cannot, I am not used to it. అయ్యో, ఇవి నాకు అసలు అలవాటు లేదండి, వీటితో నేను భరించలేను, వీటితో నేను నడవలేము అన్నాడు. And then he took off, he didn't want that armor. ఇక నాకు ఈ కవచం అసలు అవసరమే లేదని అన్నాడు. But he had the armor of God. అయితే ఆయనకు సర్వాంగ కవచం ఉంది. He wore the armor of God. సర్వాంగ కవచం ధరించి ఉన్నాడు. And what did he do? 40 verse. 40వ వచనం చూద్దాం. ఆయన ఏం చేశాడు? తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన యొద్ద చిక్కములో నుంచుకొని వడిసేల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. And the Philistine, he went there like that, and Philistine is saying in 43 verse, am I dog that you come with stick? 43వ వచనంలో, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాడు. All that he did. ఆయన ఇవన్నీ చేశాడు. He confessed that he is only a cooker. ఇక నేను కుక్కను అనుకున్నావా, నీ కుక్కనని వాడే ఒప్పుకున్నాడు. So just like a cooker, he killed. కుక్క చచ్చినట్టే చచ్చిపోయాడు. So he took 5 stones, but only 1 stone was needed, and he just threw, and it fit the forehead, and he fell there. 5 రాళ్ళు తను తీసుకున్నాడు, కానీ 5 రాళ్ళు వాడలేదు. ఒకే రాయి తీసుకొని ఆ ఒడిసెలలో తిప్పి కొట్టినప్పుడు ఆజానుభావుడైన రాక్షసుడు క్రింద కూలిపోయాడు. How did he say, you come with me with sword and spear? 45 verse. 45వ వచనం చూడండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. Hallelujah. In the name of the Lord is the armor for David. యెహోవా పేరట రావడమే దావీదుకు కవచం. So take the name of the Lord. What a powerful name God has given you. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన నామం యెహోవా నామం. In the name of the Lord any enemy can be defeated. యెహోవా నామం పేరిట మనం వెళ్ళినప్పుడు ఏ విధమైన శత్రువైనా ఓడిపోతాడు. At the name of Jesus demons will tremble and flee. యేసు నామం ముందు దయ్యాలు గడగడ వణికిపోతాయి. At the name of Jesus mountains will bow down. మరి యేసు నామం ముందు పర్వతాలు గడగడ వణికిపోతాయి. In the name of Jesus you will be healed, you will be saved, delivered. యేసు నామం పేరిట మీ రోగములు స్వస్థపరచబడతాయి, బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. So don't think of the outward things and arrangements and people. చూడండి, బయట వాళ్ళు ఎంత బందోబస్తుగా ఉన్నారు, లేకపోతే ఎంత కవచాలు వేసుకున్నారు, వాటిని మనం చూసి భయపడకర్లేదు. In the name of the Lord and you will get success. యెహోవా నామం పేరిట మనం బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. How many of you want to call upon the name of the Lord? ప్రభు నామమున ప్రార్థన చేయడానికి What is ఇష్టపడుతున్నారు. your problem? నీ సమస్య ఏదైనప్పటికీ Open your heart to God. దేవునికి నీ హృదయాన్ని తెరువు. Say, Lord, this is my problem. ఇది నా సమస్యని ప్రభుతో This is my చెప్పు. enemy. ఇది నా శత్రువు అని This is చెప్పు. what I am facing. ఇదిగో నేను ఇది This ఎదుర్కొంటున్నాను. is the suffering I have been going through. ప్రభువా, ఈ సమస్య గుండా నేను Lord, వెళ్తున్నాను. I want deliverance. ప్రభువా, నీ విడుదల నాకు I కావాలి. come in the powerful name of Jesus. శక్తిగల యేసు నామం పేరిట నేను వస్తున్నాను. Heavenly Father, I pray for the people. పరలోకపు తండ్రి, యేసు నామములో మీ పాద సందుకు In the వస్తున్నాను. name of Jesus we come. యేసు నామములో మీ పాద సందుకు In the వస్తున్నాను. mighty name of Jesus. బలమైన యేసు నామములో Let every sickness be healed. ప్రతి రోగము స్వస్థపరచబడును
తొలగిపోవును every గాక. mountain be moved. ప్రతి పర్వతము తొలగిపోవును Let గాక. every Goliath break down. ప్రతి గొలియాతు క్రిందికి కూల్చబడును Let గాక. every Jericho walls fall down. ప్రతి ఎరికో కోట గోడలు కూల్చబడును Let గాక. every Red Seas be divided in ప్రతి their life. ఎర్ర సముద్రములు యేసు నామములోవి పాయలవును గాక. I pray that the problem solver is in their midst. ప్రభువా వారి మధ్యలో సమస్యలు తీర్చగలిగిన వాడు ఉన్నాడని I వారు pray గ్రహించుదురు గాక. that your hand be upon them, మీ Lord. హస్తం వారి మీద ఉండును గాక. Deliver them from every curse, ప్రతి Lord. శాపం నుండి వారు విడుదల పొందుదురు గాక. Every financial difficulties, mountains be moved. ప్రతి ఆర్థిక సమస్యలు ప్రతి ఆర్థికమైన కొండలు తొలగిపోవును గాక. Every chronic disease move. ప్రతి విధమైన భయంకరమైన రోగములు తొలగిపోవును In the గాక. name of Jesus, యేసు నామములో I bless your people. మీ ప్రజలను I ఆశీర్వదిస్తున్నా. speak healing upon them. ఓ వారి మీద స్వస్థత I speak ప్రకటిస్తున్నా. anointing upon them. వారి మీద స్వస్థత అభిషేకం Give them ప్రకటిస్తున్నా. strength and boldness, Lord. ప్రభా వారికి గొప్ప శక్తిని ధైర్యాన్ని Thank దయచేయండి. you for hearing and answering the prayer. ప్రభా వారికి ప్రార్థనకు జవాబిచ్చి ఆయన గొప్ప జవాబిస్తున్నందుకు In వందనాలు the చెల్లిస్తున్నాను. mighty name of Jesus we pray. బలమైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. దేవుని ప్రజలందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. God has done miracle in your life. దేవుడు మీ జీవితంలో ఇప్పటికీ అద్భుతాలు చేసి ఉన్నారు. Take out your phone and call us. మీరు ఫోన్ చేయండి, మాకు తెలియచేయండి మీ Give the దేవుడు ఎలా testimonies బాగు for the చేశారు. glory of God. దేవుని నామ మహిమార్థమై మీ సాక్ష్యాలు మేము వినగోరుతున్నాం. May God bless you. దేవుడి మాటలతో మిమ్మల్ని దీవించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you.
ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థన గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం
నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని